పాట గురించి కాబట్టి అందరూ మాట్లాడారు పాటల గురించి. తప్పుడు అంటే కొంచెం షార్ట్ ఇట్లా పక్కకు రాదు, లేకుండా అటు రావమ్మా అనేది అడుగుతారు. ఇప్పుడు మీ అందరం కూడా డిబేట్ కాదు పెట్టేసి, సదస్సు కాదు ఇది, పాట కాబట్టి పాటలో మనం ఏం చేస్తున్నాం అనేది. నా ముందు చాలా 1980లో 77లో పుస్తకం తీసుకొని వచ్చా. దీని వెనుకుంది ఊరు మనదిరా వాడ మనదిరా 77లో. అందు గురించే మిత్రులారా, ఏదొచ్చినా మాకేమొస్తుంది అని అడగడంలో తప్పులేదు. 460 కిలోమీటర్లు నడిస్తే ప్రతి వాడు వేసిన ప్రశ్న అదే, మాకేమొస్తుంది. అక్కడ ఆంధ్రుడు కానీ తెలంగాణుడు కానీ గరీబుడు మాకేమొస్తుంది, మాకేమైనా రావాలి కదా. ఇంతవరకు ఏం రాలేదన్నమాట వాళ్ళ. అది గురించే ఈరోజు పాట ఏదైతే పాట ఉందో, ఉద్యమాలలో పాట విముక్తి అయింది. 2 విధాలుగా విముక్తి అయింది భారతదేశంలో. తెలంగాణలో భూస్వామ్య విధానం అంటే బ్రాహ్మణిజం అనే ఆ హిందూయిజం అనేటటువంటి సాలె గూడు ఉంది కదా, దాంట్లో నుండి బ్రాహ్మణిజం అనే సాలె పురుగు నుంచి ఆ పాట విముక్తి అయింది. లేకపోతే చాలా కష్టమైంది పాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ చిక్కుకొని పోయినటువంటి పాట ప్రతిసారి పోరాటంలో అదైతుంది. దుక్కి దున్ని రెక్కలిరిగేదా మాయనావో జీతగాడ, రెక్కలిరిగేదా మాయనావో జీతగాడ. పాట అక్కడ విముక్తి ధరబడ్డది. దాని చరిత్రలో రాయబడలేదు, గ్రంథాల్లో రాయబడలేదు. ఆ పాట గురించి ఎవరు చెప్పలేదు. అది ప్రజల పాట అయింది, కోట్లాది మంది పాట అయింది, ఉద్యమాల్లో భాగమైంది, ఉత్పత్తిలో భాగమైంది. ఉత్పత్తి చేస్తోడు ఉత్పత్తిలో కూడా మరీ నీచమైన పని చేస్తోందే పాట అయింది. ఈ రోజు నేను ప్రాక్టికల్ లో పోయి చూస్తే ఎంకన్న పాటలు, గోరైటెంకన్న పాటలు, మన అంజన పాటలు వేలా దూలా మొత్తం. మొన్న కూడా ఇప్పుడు ఫస్ట్ పాట పాడి చేసిన తర్వాత మళ్ళీ కూడా కవులు కళాకారులు పాటలు పాడేటోళ్ళే బిగినింగ్ లో స్టార్ట్ అయ్యింది. బిగినింగ్ లో మేము 1996లో తెలంగాణ వాడినప్పుడు, 79లో వాడినప్పుడు, 72లో వాడినప్పుడు, 69లో ఉద్యమం చేస్తున్న వాడినప్పుడు మళ్ళీ వెనుక పోయి, ఎందుకంటే విప్లవ భావాలు ఉన్నారు కాబట్టి ప్రజలందరినీ ప్రేమించాలి, అందరినీ తీసుకొని పోయే క్రమంలో పెట్ట బెనిలలిత లాంటి వాళ్ళ ముందు తీసుకెళ్లారు. మన పాసడాన్ని ఉన్నాడు ఇక్కడ, ఆయన గెస్ట్ తీసుకొచ్చేస్తే పాటలు రాసిపోయి పాడాను. మళ్ళీ ఉద్యమాలు కళాల సంస్థలకు వచ్చైపోయాయి. కానీ బ్రాహ్మణిజం అనే సాలె గూడులో చిక్కుకున్న పాటని, అది సాలె గూడు అన్నాడు, దాంట్లో చిక్కుకున్న పాటని ఉద్యమాలు బయట తీసుకొచ్చాయి. ఆ ఉద్యమాలు ఈ సాలె పురుగు కూడా ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు అంట పెడుతుంటది. అక్కడ పోయి అంట పెడుతుంది, ఇక్కడ పోయి 4 స్తంభాలు అంట పెట్టేసి అక్కడ కూర్చుంటది. అది పడగానే పడుకునే తింటది, మళ్ళా ఆ దారాలన్నీ అల్లుతూ ఉంటది. దారాలు మళ్ళీ అల్లుతుంది, మళ్ళీ పోయి అడుగుతుంటది. అక్కడ నుండి పాట వింటాయి. అదే నీ 1977లో 72లో జగన్నాథ్ మళ్ళీ మిత్రుడుగా మాట్లాడుతున్నారు కాబట్టి విముక్తి చేసిన పాట. ఆ పాట విముక్తి చేసిన పాట నెహ్రూను కూడా ప్రశ్నించింది. నెహ్రూ బాగా చేసి కాదు. నెహ్రూ 2 సమస్యలు పరిష్కరించాలి. ఒకటి కాశ్మీర్ సమస్య, ఒకటి తెలంగాణ సమస్య. పరిష్కరించాలనుకున్నాం మనం అనుకుంటాం నెహ్రూ ఇస్తాడు కానీ ఇయ్యలేదట. కాదు, వాడే ఇవ్వద్దు అనుకుంటాం. దేర్ ఈజ్ ఆల్సో చాలా ప్రాబ్లం. అది టంటూరు ప్రకాశం, బూరుగుల రామకృష్ణరావు, సెంట్రల్లో నెహ్రూ. అక్కడ రిలేషన్ ఉంది. ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వద్దనే రిలేషన్ ప్రమాణం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ పాటల పుస్తకాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్దాం, మనం ప్రజల బాంధ దగ్గర తీసుకెళ్దాం. ప్రజల దగ్గర తీసుకునే క్రమంలో కూడా ఈ పాటల ఉద్యమాలను నిర్మాణం చేద్దాం. వేలాది మంది, వందలాది మంది కవులు కళాకారులు ఈరోజు రోడ్డు మీద వెళ్ళి ఆడుతున్నారు. తూల అని పాడేది. మనం అదే పాటని 1972లో అటు తీసుకెళ్ళాను. అంటే మొత్తము ఆ భూస్వామ్య, ఆ సామ్రాజ్యవాద సంస్కృతి ఉన్నటువంటి పాటల్ని, కవుల్ని, పాటలు ఎప్పుడైతే భూమి ఇసుగా ఉద్యమం జరిగిందో, మాకు అన్న ముందు చెప్పినట్టు మాకే వస్తుంది భూమి,
మనం ప్రాజెక్టు కట్టాలంటే మాకు భూమే లేదు, నీళ్ళెందుకు అని అడుగుతున్నాడు. ఓపెన్ కాస్టింగ్ కావాలంటే నౌకరీ లేదు, మేము భూమిలో తీయటోళ్ళం, మాకెందుకు? మేము అత్యంత నీచమైన పని చేసేవాళ్ళము, అత్యంత కష్టమైన పని చేసేవాళ్ళము, స్కిల్ లేబర్ కాదు. మాది పాట, మాకేమొస్తుంది? మాది పాట. ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది గిరిజనులు, 22 కోట్ల మంది మానవాదిగులు, 14 కోట్ల మంది ముస్లింస్, వాళ్ళు అడుగుతారు మాకేమొస్తుంది? సాకలేడు, మంగలేడు. అందించే పాటల్ని భూమి దిశగా తీసుకెళ్ళినప్పుడు మాకు భూమి కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు గనులు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, అందుకే మాకు తెలంగాణ కావాలి. ఒకవేళ అది రాకపోతే మాకు తెలంగాణ ఎందుకని అడుగుతున్నారు. అదెందుకు తెలంగాణ? మాకు అవి కావాలి, అవేమని ఇస్తావా? అవి ఇస్తాయా? అక్కడనే పాట ఊరు మనదిరో అని ప్రశ్నించింది. అదే పాట నీకు మామూలుగా అన్న పాట. ఈ ఊరంతా మనదని ఓన్ చేసుకున్నారు. ఊరు మనదైనప్పుడు, భూమి మనదైనప్పుడు, నీళ్లు మనదైనప్పుడు, గనులు మనదైనప్పుడు తెలంగాణ మనదవుతుంది. లేకపోతే జార్ఖండ్ వచ్చినట్టు, ఛత్తీస్గఢ్ వచ్చినట్టు, ఉత్తరాంచల్ వచ్చినట్టు అది వస్తుంది, వాళ్ళకే పోతుంది. మరి మనకి అప్నే క్యా మిల్లేక మనకి క్యా మిల్లేక ఓట్ల దారి వస్తుందా, ఉద్యమం దారి వస్తుందా, ఆ చర్చలు పోదలుచుకోవాలి. అందుకే చరిత్ర పుటంలోకి వెళ్ళేటటువంటి కళాకారులైనా, ప్రజా కళామండలి కళాకారులారా, ఇక ప్రజల దగ్గరికి మీరు వెళ్ళారు, మళ్ళీ వెళ్ళండి. ప్రజల దగ్గరికి కవులారా, కళాకారులారా, మనమందరం ప్రజల దగ్గరికి వెళ్దాం. ప్రత్యామ్నాయంగా మనం ఒక ఉద్యమ నిర్మాణం చేద్దాం. మార్క్స్ చెప్పినట్టు చిన్న గీత అని కాదు, కింద ఒక పెద్ద గీత పెడదాం. అప్పుడు గాని మనకు ఆ సంగతి తెలియదు. అందుకే కవులారా, కళాకారులారా, మళ్ళీ మనం మన ప్రజల దగ్గరికి వెళ్దాం. వందల వేల మంది కవులు రోజు పేలాదూల అని ఆడుతూ ఉన్నారు. రోడ్ల మీద లక్షలాది మంది కవిత్వాన్ని పాటలు రాసుకొని మళ్ళీ తెలంగాణలో వెళ్ళారు. ఒక రివైజ్ అయింది. ఏ దూలాలు తీసుకొని, ఏ పాటలు తీసుకొని 1970 నుంచి విప్లవీకరించినామో మళ్ళీ ఆ పాటల్ని, మళ్ళీ ఆ పీర్లని, ఆ బతుకమ్మని, ఆ ఉయ్యాల పాటల్ని, అవన్నీ పాటలు తీసుకొని మళ్ళీ తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఇదే నిజమైన సంస్కృతి అని ప్రజలు ఎత్తుకుతున్నారు. అది ఎవరి సంస్కృతి ఏంటి అని ప్రశ్నిస్తూ ఇలాంటి ఆల్టర్నేటివ్ పాటలు రావడం చాలా మంచిది. అది జనంలోకి తీసుకొని పోదాం. మేము మీతో ఉంటామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అనేక పాటలు పాడి ప్రజల దగ్గర తీసుకెళ్లేటటువంటి మిత్రులారా, కవులారా, కళాకారులారా, మనం అందరం తెలంగాణ వాదాన్ని తీసుకొని వెళ్దాం. భూమి, ఈ నీళ్లు, ఈ ఫ్యాక్టరీ, ఈ ఇండస్ట్రీ, ఇవి కూడా ఇవన్నీ కూడా మాకు కావాలని చెప్తున్నాం. అది గురించే మనం మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్దాం. ఇంతకుముందే వాళ్ళు చెప్పినట్టు అనేక మంది అమరవీరులు తమ రక్తప్పులు తీసిపోయారు. పాట ఒక శక్తిగా మారాలి. ఎప్పుడైతే అది భౌతిక శక్తి ఎప్పుడైతే ఆచరణలో పోయి దాన్ని తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలి. ఎవడు వాడాలో వాడు వాడినప్పుడే అది అవుతుంది. అప్పుడు కానీ ప్రజలు వేస్తుంది. అందుకే ఇక్కడ ఎంతకీ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేను ప్రాక్టికల్ గా పాల్గొనేవాడు చెప్తున్నా 69 నుంచి. అది ఎంతకీ మన మిడిల్ క్లాసు, ఇంటలెక్చువల్స్, మధ్యతరగతి మధ్యనే, మన మధ్యనే ఉన్నది. లేదా వీరా నడువురా 610 జిందాబాద్, ఒక్కసారి పెన్ డౌన్ చేద్దాం అంటే నేను ఎందుకన్నా కదరా నువ్వు పాడవాలంటే, నీ సమస్య అయితే నువ్వు పెన్ డౌన్ చేయాలి, నేనేది చేస్తావా అని నేనంటే. అందుగురించే విద్యార్థుల మధ్య, మధ్యతరగతి వాళ్ళ మధ్య, కవుల కళాకారుల మధ్య, జర్నలిస్టుల మధ్య, పోయిట్ల మధ్య ఉండడం కాదు, ప్రజలు ఓన్ చేసుకోవాలి. తెలంగాణ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ది పార్ట్ ఆఫ్ ది కంట్రీ. ఇక్కడ నీకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, ఇక్కడ నక్సలైట్ ఉద్యమాలు జరిగింది, సపరేట్ ఉద్యమాలు జరిగింది, ప్రజలు చాలా చైతన్యమైన కామరి, కుమ్మరి, సాకరి, మాగోడు అందరు కలిసి నాకేం వస్తుందని అడుగుతున్నారు. అది ప్రాక్టికల్ మేము వెళ్ళినాం కాబట్టి మన కూడా అదే ప్రశ్నిస్తున్నారు. అందుకే మనం ఒక కవులం, కళాకారులం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్లి నిజమైన ప్రజల కోసం ఈ తెలంగాణ రావాలి, ఆ ప్రజలకు నిజంగానే విముక్తి జరగాలి అనే దిశలో ఈ పాటలు, ఈ డాన్స్లను ఉండాలని చెప్తూ, అందు గురించే మన యొక్క ప్రొటెస్ట్ కూడా ఇంతకుముందు చెప్పినట్టు, అల్లనారాయణ చెప్పినట్టు చాలా డెమోక్రటిక్ గానే ఉండాలి. నేను మన భాషలతో అన్నా సంబరాలంటే ఏమవుతుంది, ఆయన సంబరాలు చేస్తున్నాం. మనం ఆల్టర్నేటివ్ ఏం చేస్తాం? ఇవాళ అంబలి ఫ్రీ, గూడాలు ఫ్రీ అన్నాడు. ఇక మంచిగా ఫ్రీ, అంబలి ఫ్రీ, గూడాలు ఫ్రీ. అనేమో అంబలి 5 రూపాయలు, గూడాలు 5 రూపాయలు, గట్క 20 రూపాయలు. నాకు తినడం లేదో కానీ మేము తిన్నాం కాబట్టి అనుభవించాలి. గట్క ఈజ్ అవర్ ఫుడ్, మానవాళి ఫుడ్. అది ఫస్ట్
చాలా ఫుడ్ అది 22 కోట్ల మంది మా ఫుడ్ అది. అందుగురించే నేను అది వినగానే మా పాశవనతో చెప్పా, భలేగుంది రామ ఇవేమి సంబరాలు, ఎన్నికల సంబరాలు, తెలంగాణ పేరు మీద గుంజుడాయే బుద్ధుడాయే, ఏం సంబరాలు, ఎన్నికల సంబరాలు. ఎండల మండి ఆయిల్ బాయిల్ అయికుంటా సంబరాల నేను అంబలి దాగా పోతే అంబలినే తిరగానే ఆయిల్ బాయిల్ అయినది. ఏం సంబరాలు, ఎన్నికల సంబరాలు, తెలంగాణ పేరు మీద గుంజుడాయే బుద్ధుడాయే, ఏం సంబరాలు, ఎన్నికల సంబరాలు. డక్కల కారం వేసి లక్కున మింగుదమంటే డక్క రేటు ఇరగానే గుట్టుకుమంటుంది. ఏం సంబరాలు, ఎన్నికల సంబరాలు. ఏం చానుద్దులయ్యింది శాప పులుసు చూద్దామని వాసన చూసుకుంటా సంబరాలు నేను పోతే పులుసు వాసన ఇంటానే పలుసు బైందు అయ్యింది. ఏం సంబరాలు, ఎన్నికల సంబరాలు. సంబరాలు వస్తాయి కాదు కానీ అమ్మ మా గటక 20 రూపాయలు, మా అంబలి 5 రూపాయలు, మా గూడాలు 5 రూపాయలు పెట్టిన బిడ్డ. అందుకే మా పాసలు యాదవ ఏలో వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఫ్రీగా పెట్టారు. ఇంకే ప్రజల మేధావుల విద్యార్థుల ఉద్యమాలు నిర్మాణం చేయాలని చెప్తున్నటువంటి ఉద్యమకారుల వాట్ ఈజ్ అవర్ ఆల్టర్నేటివ్ స్ట్రగుల్స్ వీ హావ్ బిల్డ్. మనం ఏమి ఉద్యమాలు నిర్మాణం చేసాం అనేది అనుకుందాం. మనం ప్రజల దగ్గరికి వెళ్దాం. మనం కూడా అది ఎట్లుంటుందో ఉద్యమం ఇట్లుంటది, ఇగో ఇట్లా లక్షల కోట్లాది మంది ప్రజలు ఇట్లా తీసుకొస్తాం అనేటటువంటి పోదాం. ఆ ఉద్యమంలో మనం ఏమిస్తాం, పాట అవుదాం, ఆట అవుదాం, ప్రజల దగ్గరికి వెళ్దాం. ఆ ఉద్యమంలో మీ అందరితో ఉంటామని కోటికి ప్రజా కళా మండలి ఈ మిత్రులకు ఈ పాటలన్నీ కూడా నేను కూడా నేర్చుకొని అక్కడక్కడ పాడించి ఈ పాటల్ని ప్రజల దగ్గర తీసుకెళ్తానని మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ, నేను సియాసత్ పత్రికలో క్షమించాలి, నేను కూడా ఒక స్పీకర్ని అక్కడ పోయి మళ్ళా నోటైతే మళ్ళొచ్చి పాడతాను. వందన ఇది మన గూడంజనది శైలి. నేను ఆవిష్కరిస్తున్న సపర్ట్ కూడా దండం పెడుతున్నాను.